ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో వందనములు శుభములు తెలియపరచిన పిల్లారా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించినటువంటి దినమంతా కూడా తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ 2024 సంవత్సరం 9వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. కీర్తన గ్రంథము 73వ కీర్తన 24వ వచన భాగం. దేవాది దేవుడు వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం అంటుంది, దేవుడు అంటేనే తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తారంట. తర్వాత ఆయన ఆలోచన చేత నడిస్తే మరి మనము మహిమలో మనము చేర్చబడతామని లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఆలోచన చాలా గొప్పది. దేవుని ఆలోచన చెప్పిన మనం నడుస్తున్న వల్ల మనం ఆస్వాదింపబడతాం, మన కుటుంబాలు దీవింపబడతాయి. కాబట్టి ఆయన ఆలోచన కర్త ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచనకి మనం నడిచి సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించండి ప్రభా. తండ్రి నాయన నీ తలంపులు వేరు, మా తలంపులు వేరని నువ్వు సెలవిచ్చిన రీతిలో తండ్రి యేసునికి స్తోత్రాలు. మా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు తండ్రి. మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ఆస్వాదించాలని, దీవించాలని కోరిక నీకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇదిగో నన్ను ప్రభా, నీ బిడ్డలుగా మా కుటుంబాలు మీరు దీవించని ఆస్వాదించండి తండ్రి. మా కుటుంబంలో ప్రతిదీ కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంచి దేవా కావాల్సిన ప్రతి అవసరాలు కూడా తీర్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. ఇదిగో మా కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి ప్రభా, మా భారతదేశాన్ని మీరు దీవించని ఆస్వాదించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. ఈనాటి యవనస్తులు అందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది యవనస్తులు ప్రభా లోకం వైపు నుండి ప్రభా ఎన్నో చెడు వ్యసనాలకి తండ్రి లోపడి దేవతండ్రి పాడైపోతూ ఉన్నారు. వారు మీరు ఆకర్షించుకుని దేవతండ్రి నీ బలమైన రెక్కల చోట్ల వాళ్ళని భద్రపరిచి రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. బిడ్డలకి యవన బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి దేవా. ఇగో తన పనికి వెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి. విదేశాల్లో బిడ్డలకు మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకి జ్ఞానం దయచేయండి తండ్రి ప్రభా. మరి రాకపోకలు మీరు ప్రోత్సాహం చేయండి. చదువుకునే ప్రభా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే ఉద్యోగాలు దయచేయండి బాబు. నీ ప్రార్థిస్తాం బాబు. నీకు వందనాలు దేవతను మా దేశ పాడి పంటలందరూ కూడా మీరు ఆస్వాదించండి. రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి బాబు. నీకు స్తోత్రాలు. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి దేవతని యేసు నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. సేవకులను ప్రతి ఒక్కరి కుటుంబాలు దీవించని ఆస్వాదించండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి యేసు నీకు వందనాలు. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నేను నామకి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.